కమింగ్ టు పబ్లిక్ లైఫ్, మీరు గత 20 ఏళ్ళుగా ఉన్నారా? 25 ఏళ్ళ 27 ఏళ్ళు అండి. ఇప్పుడు 25 ఏళ్ళుగా అమెరికాలో. సో మీరు ఒక ఐదుగురు ప్రెసిడెంట్లని చూస్తుంటారు. మీరు ఎక్కడ జార్జ్ బుష్ దగ్గర నుంచి ఉన్నారా? జార్జ్ బుష్. అయితే ఇప్పుడు మళ్ళీ ట్రంప్ వస్తున్నారు. ఇంతకుముందు కూడా ట్రంప్ పరిపాలన మీరు చూశారు. సో వాట్ ఈజ్ యువర్ రియాక్షన్ అట్ ఈజ్ రీఎలక్షన్? అంటే ముందేమో ఇండియాకి చాలా వరాలు ప్రకటించాడు, ఆయన వస్తే చాలా మేలు జరుగుతున్నాడు. బట్ ఆ వీసాల మీదే అతను పెద్ద దెబ్బ కొట్టాడు. ఆ పాలసీలు మారుస్తున్నాడు చాలామంది. ఇప్పుడు ఇండియన్స్ ఎట్లాగా రియాక్ట్ అవుతున్నారు? యాజ్ ఏ ఇండియన్ మీరు ట్రంప్ రావడాన్ని మీరు ఎట్లాగా, బైడెన్ ట్రంప్ని చాలా విలన్గా చిత్రీకరించారు ఎట్ ది టైమ్ ఆఫ్ లాస్ట్ ఎలక్షన్స్లో. అంటే పొలిటికల్ అజెండాలో వీ కెనాట్ ఎలక్షన్స్ వరకే చూడాలండి. అంటే ఎలక్షన్స్ తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారు అన్నది వింటే అది డిఫరెంట్ బాల్. ఎలక్షన్లో ఎంతసేపు అయినట్టే నువ్వెంత అంటే నేను ఎంత అన్న పోటీలా ఉంటుంది. కాబట్టి దిట్స్ మ్యూచువల్ అన్స్పోకెన్ రైవలరీ త్రూ ద ఎలక్షన్ ప్రాసెస్. అది పక్కన పెడితే ఆర్ ద పీపుల్ కొలాబరేటింగ్ అండ్ హెల్పింగ్ ద కంట్రీ డౌన్ స్ట్రీమ్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఆ టెంపరీ ఎలక్షన్ ప్రాసెస్ పక్కన పెడితే, సో అది పక్కన పెడితే ఇన్ జనరల్ ఓవరాల్గా అక్కడ ఉన్న ఇండియన్ పాపులేషన్ నార్త్ ఆఫ్ 5 మిలియన్ ఉంటారేమో అండి. 5+ మిలియన్ ఇండియన్స్ అక్రాస్ ద బోర్డ్, గివ్ అండ్ టేక్. వాస్ట్ మెజారిటీ ఈజ్ స్టిల్ డెమోక్రాటిక్. యాజ్ అ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఎథ్నిక్ గ్రూప్ ఆఫ్ సౌత్ ఏషియన్స్ లార్జ్లీ ఐ వుడ్ సే ఆర్ ఇప్పటికి ఇంకా చాలా వరకు డెమోక్రాటిక్. కాకపోతే లాస్ట్ 2 ఎలక్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే బైడెన్ ఉన్నప్పుడు 70% ఆఫ్ ది ఇండియన్స్ డెమోక్రటిక్ ఉంటే, ఈ రీసెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి అది బాగా డ్రాప్ అయ్యి రిపబ్లికన్ పీపుల్ జనరల్గా ఇండియన్స్ మొగ్గు డెమోక్రట్ జనరల్గా అట్ లార్జ్ ఈవెన్ టుడే ఇట్స్ డెమోక్రట్. ఎందుకు కారణం ఏంటంటారు? ఆపర్చునిటీస్ అండి, ఇమిగ్రేషన్ కానీ ఇంటర్నేషనల్ పీపుల్ ఆపర్చునిటీస్. లిబరల్గా ఉంటారా? లిబరల్గా ఉంటుంది, కన్జర్వేటిజం తక్కువ ఉంటుందని. రిపబ్లికన్స్కి ఎందుకు అంత లిబరల్గా ఉండడం లేదు? ఫిలాసఫీ డిఫరెన్సెస్ కదండి. అంటే as long as so you at the end of the day, whether it is రిపబ్లికన్ పార్టీ అయినా డెమోక్రటిక్ పార్టీ అయినా, వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ, వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్ అంటే అక్కడ లోకల్స్కి ప్రైమరీగా సపోర్ట్ ఇవ్వాలి. అది ఒక ఫిలాసఫీ. కన్జర్వేటివ్ ఫిలాసఫీ ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత బయట. నథింగ్ రైట్ ఆర్ రాంగ్ అబౌట్ ఇట్. దట్స్ వన్ స్కూల్ ఆఫ్ థాట్. అదే మీరు డెమోక్రటిక్ స్టడీస్ దగ్గర ఏమవుతుంది, మే ద బెస్ట్ మ్యాన్ విన్. కంట్రీ డెవలప్ అవ్వాలంటే, ఎకనామిక్గా కంట్రీ డెవలప్ అవ్వాలంటే మనకి ఏ రిసోర్సెస్ కావాలో మనం తెచ్చుకోవాలి. అది కూడా గుడ్ స్కూల్ ఆఫ్ థాట్. ఇఫ్ దట్ మీన్స్ ఇమిగ్రెంట్స్ షుడ్ కమ్ టు ద యుఎస్, లెట్ దెమ్ బి. బికాజ్ ఓవరాల్గా కంట్రీ ఎకనామిక్ గ్రోత్ ఈజ్ ఇంప్రూవింగ్. ఆ బేసిస్ మీద ఈ ఫిలాసఫీ. సో దే డోంట్ సీ ఇమిగ్రెంట్స్ ఆర్ బర్డెన్. కరెక్ట్. డెమోక్రటిక్ పార్టీ డస్ నాట్. ఇట్స్ నీడెడ్ ఫర్ ది ఎకనామిక్ డెవలప్మెంట్, ఫర్ ద ఓవరాల్ వెల్ఫేర్. అది డెమోక్రట్స్ అనుకుంటారు. బట్ రిపబ్లికన్స్ బర్డెన్ అనుకుంటారు కొంతమంది. ఓకే, రైట్. అంటే వాళ్ళ లోకల్ ఆపర్చునిటీస్ బయట ఒక మైండ్ సెట్. అది ఒక ఎగ్జాంపుల్. అంటే ఇలా సెవరల్ స్కూల్స్ ఆఫ్ థాట్. మేబీ అది పొలిటికల్ స్ట్రాటజీ కూడా కదా. పొలిటికల్ స్ట్రాటజీ, రిలీజియస్ స్ట్రాటజీ, టు గ్యాదర్ మోర్ సపోర్ట్ ఆఫ్ లోకల్ ఓట్స్. మైనారిటీస్ని సపోర్ట్ చేస్తే వాళ్ళందరూ ఓట్, కానీ మైనారిటీస్ ఓట్స్ వచ్చేంత వరకు వీళ్ళు ప్రాసెస్ చేయాలి కదండి. ఇప్పుడు ఎక్కడో అప్లై చేసిన తర్వాత గ్రీన్ కార్డులు వచ్చి సిటిజన్స్ అయ్యేసరికి కొన్ని ఏళ్ళు పట్టేస్తుంది. ఈ ఇన్నేళ్ల పాటు దే నాట్ ఓటింగ్. మీరు ఇండియాలో కరప్షన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు బాగా. భారతీయుడు సినిమా కూడా వచ్చింది. సో వెన్ ఇట్ కమ్స్ టు అమెరికా, ఈ కరప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగుంటుంది? దేర్ ఈ లిటిల్ కంప్లైంట్స్ అబౌట్ కరప్షన్ హయ్యర్ లెవెల్లో ఉండొచ్చు, కానీ యాజ్ ఫార్ యాజ్ పబ్లిక్ ఈజ్ కన్సర్న్డ్ అంత కరెక్ట్. గ్రాస్ రూట్ లెవెల్లో కరప్షన్ చాలా తక్కువ అండి. అంటే సిస్టమ్ ఉంది. అంటే ఇప్పుడు మీరు ఎలక్ట్రిక్ బిల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్స్. ఎలక్ట్రిక్ బిల్ ఉంది, మీరు టైం కట్టలేదు, ఒక వారం తర్వాత కడితే లేట్ ఫీజ్ వేస్తాడు, దానికి ఏదో పెనాల్టీ ఉంటుంది. ఇప్పుడు మీరు $200 బిల్లు ఉంటే లేట్ ఫీజు ఇంకో $20, 10% లేట్ ఫీ వేస్తాడు. నెల తర్వాత 220 కట్టమంటాడు, ఇంకో నెల ఆగితే 250 కట్టమంటాడు, ఇంకో నెల ఆగితే 300 కట్టమంటాడు. బట్ దెర్ ఇస్ అ ప్రాసెస్. అందువల్ల ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్ అండ్ లెజిటిమేట్ ఆన్ పేపర్.
ఓకే. మీకు ఆ పెనాల్టీస్ వాడు బిల్లు వేసి పంపించి ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ బిల్లు చూసుకుంటూ ఉంటాం, మనం కట్టుకుంటూ ఉంటాం. ఇక్కడ లాగా ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి నా కౌంటర్ దగ్గరికి వెళ్ళి 50 రూపాయలు తీసుకుని లేట్ ఫీస్ తీసేయండి అని. అందుకని బ్రైబరీ అట్ గ్రాస్ రూట్ లెవెల్లో బ్రైబరీ అన్నది ఆల్మోస్ట్ నాన్ ఎగ్జిస్టెంట్. అందుకని లివింగ్ ఎ కామన్ లైఫ్ చాలా ఈజీ అండి. ఇన్ఫ్యాక్ట్ నేను అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వడానికి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ రీజన్స్ అది. ఎందుకంటే నేను ఆ బ్యూరోక్రటిక్ సెటప్లో ఇవ్వడం కష్టం అనిపించింది నాకు. ఇక్కడ ఇట్ వాజ్ వెరీ కాంప్లెక్స్. అది అక్కడ ఏంటంటే దట్ ఈస్ రిలేటివ్లీ సింపుల్ ఆ ఆస్పెక్ట్. అట్ హై లెవెల్ లాబింగ్ ఉండదా అంటే అబ్సల్యూట్లీ దట్ ఇస్ లాబింగ్. ఎక్కడ లేదండి, అన్ని చోట్ల ఉంది. కాకపోతే కామన్ మ్యాన్ లైఫ్ ఎఫెక్ట్ చేసేంత లాబింగ్ ఉందా అంటే ప్రాబబ్లీ నాట్. లేదు, ఇక్కడ అక్కడే మొదలవుతుంది. అక్కడ కామన్ మ్యాన్ దగ్గర మొదలవుతుంది, ఎవ్రీ లెవెల్లో పెరుగుతూ వెళ్తుంది. అక్కడ ఏంటంటే అట్ పొలిటికల్ లెవెల్, అట్ క్యాంపెయిన్ లెవెల్ ఏమైనా ఉండొచ్చు, ఏదో ఒక కాంట్రాక్ట్ నేషనల్ లెవెల్ కాంట్రాక్ట్ లెవెల్లో ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్లు ఉండొచ్చు. అలాంటివి ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు. అంటే ఐఎమ్ నాట్ ఎక్స్పోజ్ టు దట్. బట్ అలా ఏమైనా ఉండొచ్చేమో ప్రతి చోట. కాస్ట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ మనీ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్, నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ పబ్లిక్ కన్వీనియన్స్కి ఎగెనిస్ట్గా ఒకళ్ళొకరు దోచుకోవడం అన్నది ఇట్స్ నాట్ ఎంకరేజ్డ్.